జగన్మోహన్ రెడ్డికి అధికారం ఎందుకో తెలుసా అని ప్రజలకు వివరించారు గాదె వెంకటేశ్వరరావు. ఈ వ్యక్తి మళ్ళా మళ్ళా ఉండాలని కోరుకుంటున్నాడు. అవసరమా? పరిపాలన అంటే చేత కాదు. ప్రజల సొమ్మును విచ్చలవిడిగా తన సొంతానికి వాడుకుంటాడు. కేవలం తన స్వార్థం కోసమే. జనసేన పార్టీ లక్ష్యం పదవులు కానీ మేము కోరుకునే అధికారం కానీ ప్రజల కోసం, ప్రజలకు మంచి చేద్దామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారాన్ని ఎందుకోసం కోరుకుంటున్నాడు? హైదరాబాదు కోర్టుకి కేసులకు వెళ్ళి అటెండ్ అవ్వకుండా ఉండడం కోసం కోరుకుంటున్నాడు. అతని మీద పెట్టినటువంటి 33 కేసులు కూడా విచారణకు రాకుండా, విచారణ జరగకుండా ఆపుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఆపుకోవచ్చనే ఒక ప్రయత్నం కోసం అతనికి అధికారం కోసం కోరుతున్నాడు. కానీ జనసేన పార్టీ అధికారం అడిగేది, ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకుని ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునేది పాడైపోయినటువంటి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని. ఏమి చేయాలో దిక్కు దోచకుండా చూస్తున్నటువంటి ఈ యువత భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో 2.60 లక్షల వాలంటీర్లు ఎవరైతే పెట్టారో కుర్రవాళ్ళని, వాళ్ళ జీవితం నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఏదో చేస్తాను అనే ఒక ఆశ చూపించి చదువుకున్న పిల్లలను ఉద్యోగాలకు వెళ్లకుండా ఇవాళ 5,000 అని చెప్పేసి అక్కడ పెట్టి వాళ్ళందరినీ కూడా అవినీతికి ఆస్కారాలను చేశాడు. వాళ్ళ ప్రతి వాలంటీర్ కూడా, వాలంటీర్ మేము అనాలనట్లేదు కానీ జరుగుతున్నది చెప్తున్నాను. ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఈ వాలంటీర్లందరూ కూడా అసాంఘిక శక్తులాగా తయారయ్యి ఆ ఊర్లో ఏ పని కావాలన్నా వీళ్ళ ద్వారానే, వీళ్ళకి డబ్బులు ఇస్తేనే వీళ్ళ ఫైల్ తీసుకెళ్తున్నారు. ఇంకా చెప్పాలని నిశ్చిగ్గుగా జనవరి నెలలో మన పక్కన ఉన్నటువంటి సత్యనపల్లి నియోజకవర్గం అంబటి రాంబాబు గారిది ఏం జరిగింది? ఈ వాలంటీర్లు ఈ అవ్వలకి తాతలకి తీసుకెళ్ళి ఇచ్చే పెన్షన్లో 100 రూపాయలు కట్ చేసి ఒక లాటరీ టికెట్ చేతిలో పెట్టారు. అదేమంటారు? అసాంఘికం కాదు అది? ఏ ముఖ్యమంత్రి గారు నీ దృష్టికి రాలేదా? నువ్వేనా కట్టడి చేసావా? మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే వాలంటీర్లు చేస్తున్నవి ఈ రాష్ట్రంలో కోకోలలో ఉన్నాయి. దానికంతటికీ కారణం ముఖ్యమంత్రి గారే. ముఖ్యమంత్రి గారు నా ప్రైవేట్ సైన్యమని వీళ్ళని తయారు చేసి వీళ్ళ ద్వారా అక్రమాలు, అవినీతి చేపిస్తున్నాడు. వీళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఈ ముఖ్యమంత్రి ఇంకా 2 నెలలు ఉంటాడు, పోతాడు. కానీ తర్వాత మీ పనేంట్రా బాబు? పిల్లలారు ఒకసారి ఆలోచించండి. మీరు అందరూ కూడా మీ భవిష్యత్తు నాశనం చేసుకుంటాను మీరు. కానీ జనసేన పార్టీ కోరేది మీ భవిష్యత్తు బాగుండాలని చెప్తున్నాం మేము. అదే మీకు సక్రమంగా ఒక ఉద్యోగం ఇస్తే ఇవాళ మీరు 5,000 తీసుకుంటూ సరిపోక మీరు లంచాలకు అలవాటు పడాల్సిన అవసరం ఉండదు కదా అనేది మా ఆవేదన. ఒకసారి జనసేన పార్టీ యొక్క ఆవేదన మీరు అర్థం చేసుకోండి. చెప్తే మీకేదో వ్యతిరేకంగా మాట్లాడతామనే భావన మీకొద్దు.